సో వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ వీడియోలో ఏంటి మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కంటిన్యూషన్ అనమాట. ఇది ఎందుకు సపరేట్గా వీడియో చేస్తున్నా, అదే వీడియోలో పెట్టేయచ్చు కదా అంటే, అది 11-12 మినిట్స్ కంటే ఎక్కువ వీడియో చేయదలుచుకోలేదు నేను. ఎందుకంటే జస్ట్ 11 మినిట్స్ 10 మినిట్స్లో క్లోజ్ చేసేస్తే మీకు పెద్ద కన్ఫ్యూజన్, పెద్ద ఏమంటారు, అంత హెవీగా హెక్టిక్గా అనిపించదు ఒక రోజులో. జస్ట్ మీరు ఎక్కడన్నా వెళ్తున్నా కూడా ఈజీగా చూసేయచ్చు. సో అందుకనే జస్ట్ 10-11 మినిట్స్ వీడియోనే పెడతాను రోజు. ఒకవేళ టాపిక్ ఏదన్నా కొంచెం బ్రేక్ చేయలేకపోతున్నాను అంటే 15, అంతే. ఇంకంతే మ్యాక్సిమం అనుకుంటున్నాను. ఇంకంతకు మించకూడదని చెప్పి ఫ్యూచర్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎనీహౌ ఇది కూడా అదే టాపిక్ అనమాట, జస్ట్ సింపుల్ కంటిన్యూషన్. ఎందుకంటే క్రిటికల్ సెక్షన్ మనకి ఏదైతే ఉందో, ఈ క్రిటికల్ సెక్షన్ అనేది, ఈ పర్టికులర్ క్రిటికల్ సెక్షన్ అనేది ఎందుకు అంటే, అసలు ఏం అచీవ్ చేయడానికి మనం ఈ క్రిటికల్ సెక్షన్ అనేది వాడతాము, ఎందుకు సపరేట్ కోడ్లు రాసేసుకోవచ్చు కదా, ఈ రెండు వేర్వేరు ప్రాసెస్లకు వేర్వేరు కోడ్లు రాసేసుకోవచ్చు కదా అనే ఆలోచన ఉంటే కనుక, ఈ క్రిటికల్ సెక్షన్ ద్వారా మనం ఏం అచీవ్ చేస్తామో చెప్తాను. బేసికల్గా వేర్వేరు కోడ్ రాసుకునే కాడికి ఇంతసేపు చదవాల్సిన పని లేదు ఆపరేటింగ్ సిస్టమ్స్ని. మన దగ్గర రిసోర్స్లు అనేవి ఎప్పుడైనా లిమిటెడ్గా ఉంటాయి. అంటే ఒక సిపియూ ఉంటుంది, ర్యామ్ లిమిటెడ్గా ఉంటుంది, మదర్ బోర్డు కానీ దాంట్లో ఉన్న రెసిస్టర్ లిమిటెడ్ ఉంటాయి. ఇలాగా ఇవన్నీ లిమిటెడ్ కాబట్టి అదే లిమిటెడ్ రిసోర్స్ని రెండు ప్రాసెస్లు టైం ఎఫిషియెంట్గా మేనేజ్ చేసి వాడాలన్నమాట. అంతేగాని మనం సపరేట్గా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ చేయొచ్చు కదా అంటే, యూజర్స్లో ఇదివరకంతా చేసింది అదే కదా. విండోస్ విస్టా వీటన్నిటిలో మనకి విస్టా అని కాదు, సారీ, ఇట్స్ అ కంప్లీట్ రాంగ్ ఎగ్జాంపుల్, బిగ్ బ్లండర్ అది. సో జస్ట్ రిమూవ్ దట్, ఇట్ ఈస్ నాట్ ద ఎగ్జాంపుల్. నేను చెప్పేది ఏంటంటే, లైక్ ప్రీవియస్లీ మనం ఈ ప్రాసెస్ సింక్రనైజేషన్ని అచీవ్ చేయలేని రోజుల్లో చేసింది అదే కదా. ఇప్పుడు ప్రాసెస్ సింక్రనైజేషన్ అచీవ్ చేసాం కాబట్టి ఒక కొత్త సొల్యూషన్ ఉంది. ఇలా క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఒక సొల్యూషన్ ఉందని కదా చెప్తుంది. అందుకని నేర్చుకుంటున్నాం ఇది. సో దిస్ ఈస్ ద ఐ థింక్ దిస్ విల్ బి ద లాస్ట్ టాపిక్. దీని తర్వాత నుంచి మనం సొల్యూషన్స్ చూస్తాము. ఇప్పటిదాకా చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ వరుసగా సొల్యూషన్స్ చూస్తాము. అదే ఆర్డర్లో కాకపోయినా ఆర్డర్ మారుస్తాను. కాకపోతే ఏంటంటే కొన్ని సొల్యూషన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు చెప్తాను అనమాట. సో ఇప్పుడు ఇప్పుడు ఈ క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లం అసలు ఎందుకు, క్రిటికల్ సెక్షన్ ఎందుకు, ఏం అచీవ్ చేయాలనుకుంటుంది ఫైనల్గా, దాని గోల్స్ ఏంటి అంటే, ఫస్ట్ది మ్యూచువల్ ఎక్స్క్లూజన్, దాని తర్వాత ప్రోగ్రెస్, దాని తర్వాత బౌండెడ్ వెయిట్, దాని తర్వాత ఎన్విరాన్మెంట్ స్పెసిఫిక్ అయ్యి ఉండకూడదు. అంటే నాట్ రిలేటెడ్ టు హార్డ్వేర్ స్పీడ్, నాట్ డిపెండెంట్ ఆన్ ద హార్డ్వేర్ అనమాట. ఓకే, అంటే నా పీసీలో తీసుకొచ్చి రెండు ప్రాసెస్లు మీ పీసీలో పెట్టినా కూడా మీ పీసీ సేమ్గా మనం మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ఇదే ప్రాసెస్ అనేది సిమిలర్గా ఫాలో అవ్వాలి. ఓకే, మీ పీసీ మీ పర్సనల్ కంప్యూటర్ హై ఎండ్ కంప్యూటర్ అయి ఉండొచ్చు, నా పీసీ జనరల్గా ఒక 10 ఏళ్ళ క్రితం అయి ఉండొచ్చు. అయినా కూడా పెద్ద ఎక్కువ చేంజెస్ అనేవి రాకూడదు. దట్ ఈస్ ద థింగ్. 4th పాయింట్ అది. ఫస్ట్ 2 పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, సెకండ్ 2 పాయింట్స్ అనేవి సెకండరీ, ఇట్ ఈస్ ఫైన్. బట్ ఫస్ట్ 2 పాయింట్స్ అనేవి మాత్రం కంపల్సరీగా జరగాల్సిందే. సో ఇప్పుడు ఈ ఫస్ట్ 2 పాయింట్స్లో ఫస్ట్ మనం మ్యూచువల్ ఎక్స్క్లూజన్లోకి వెళ్తున్నాం. నేను గేట్ రాసినప్పుడు నాకు దీని మీద క్వశ్చన్ వచ్చింది. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్, మీకు చాలా సింపుల్గా అనిపిస్తుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే లైక్ పీపుల్ ఫీల్ ఇట్ ఈస్ సింపుల్. సో ఐ హోప్ యూ ఆల్సో ఫీల్ సింపుల్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు ద ఛానల్. సో ఇప్పుడు మనం 2 ప్రాసెస్లు తీసుకుంటున్నాము. నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఎంట్రీ పాయింట్కి 2 ప్రాసెస్ విల్ బీ సేమ్ అండ్ క్రిటికల్ సెక్షన్ ఈజ్ అ కామన్ థింగ్ కాబట్టి మధ్యలో గీసాను. ఎగ్జిట్ పాయింట్ వీ హ్యావ్. సో ఎంట్రీ పాయింట్ అనేది మనకి ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. ప్రస్తుతానికి మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అంటే ఏంటి అనేది మాట్లాడతాను. ఓకే, బికాస్ టు కీప్ దిస్ వీడియో షార్ట్. ఓకే, సో ఇప్పుడు P1 అనేది మనకు ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టుగానే లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే P1 అనేది వన్స్ క్రిటికల్ సెక్షన్లోకి వచ్చింది అంటే P1 అనేది ఇక్కడ కనుక ఉంది అంటే P2 షుడ్ బి డినైడ్ ఎట్ ద ఎంట్రీ పాయింట్ ఇట్ సెల్ఫ్. అర్థమైందా? షుడ్ బి డినైడ్ అంటే వన్స్ P2 లాక్ పెట్టింది అంటే లోపల క్రిటికల్ సెక్షన్లోకి వెళ్ళి P1 అనేది రాకూడదు. ఒకవేళ P1 లోపలికి వెళ్ళి లాక్ చేసిందంటే P2 అనేది రాకూడదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వైస్ వర్సా, ఏదైనా ఒక ప్రాసెస్ మాత్రమే ఎట్ అ సింగిల్ టైం క్రిటికల్ సెక్షన్లో ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్. మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అంటే ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పేర్లోనే ఉంది, అది అంత పెద్ద కష్టంగా అర్థం కాని టాపిక్ ఏం కాదు అది.
ఇది అచీవ్ చేయడానికి మనం మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ టెక్నిక్స్ని వాడతాం. దాంట్లో ఉన్నదే నెక్స్ట్ టాపిక్ విచ్ ఈస్ లాక్ వేరియబుల్. ఈ లాక్ వేరియబుల్ ఏదైతే ఉందో మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అచీవ్ చేస్తుందా చెయ్యదా అనే విషయం మీకు నేను ప్రియంప్ట్ అయితే చేస్తుందా, ప్రియంప్ట్ అవ్వకపోతే చేయదా, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాము. లాక్ వేరియబుల్స్ ఒక్కటే కాదు. ఐ జస్ట్ వాంట్ టు డిలీట్ దిస్ థింగ్ బికాజ్ మీరు ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతారు. లాక్ వేరియబుల్ అనేది మ్యూచువల్ ఎక్స్క్లూజన్ని మనం ప్రియంప్ట్ చేయకపోతే, ప్రియంప్టివ్ ప్రాసెస్లో అవ్వకపోతే కనుక ఇట్ విల్ సఫైస్. ప్రియంప్టివ్ అయితే కనుక అది సపోర్ట్ చేయదు. విల్ టాక్ అబౌట్ దట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఎనీహౌ. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రోగ్రెస్. వాట్ ఈస్ ప్రోగ్రెస్ అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ P1 ఉంది కదా, P2 ఉంది కదా. సో P1 అనేది ఇట్ ఈస్ రెడీ టు గో ఇన్ టు క్రిటికల్ సెక్షన్. ఫర్ సమ్ కైండ్ ఆఫ్ అ రీజన్ P2 విల్ స్టాప్ P1. ఇక్కడ మధ్యలోకి వచ్చి ఆపేస్తుంది క్రిటికల్ సెక్షన్లోకి వెళ్ళకుండా. ఎలాగా అంటే ఐ టెల్ యూ. క్రిటికల్ సెక్షన్ కంటే బయట మనము షేర్డ్ వేరియబుల్స్ రాస్తే ఇలా జరుగుతుంది. ఓకే, ఇది పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఎలా అంటే పొరపాటున కొన్ని కన్వెన్షన్స్ రాంగ్ పెడుతుంటారు, లేకపోతే కొన్ని కోడ్ కనుక తప్పు రాస్తుంటారు. ఇవే ఫ్లాస్, బగ్స్ అంటే. మనకి ఇక్కడ ఇబ్బంది వచ్చేది అదే. ఈ P2లో P1లో సేమ్ వేరియబుల్ అంటే ఏ అని చెప్పి రాశాను, ఇక్కడ నేను ఇంటి అని రాసి ఇక్కడ ఇంటి. ఇది చాలా చిన్న ఎగ్జాంపుల్. కాకపోతే ఏంటంటే పెద్ద కంపెనీస్లో మనకి ఇలాంటి చిన్న మిస్టేక్స్ జరగవు, బట్ స్టిల్ ఇట్స్ లైక్ సిమిలర్ మిస్టేక్స్ జరుగుతాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ ఇంటి ఏ అనేది ఇక్కడున్న పర్టికులర్ వేరియబుల్ ఏదైతే ఉందో ఈ వేరియబుల్ వేసి ఇక్కడ వేరియబుల్ మార్చేస్తుంది. ఓకే, ఈ ఎంట్రీ పాయింట్ అనేది ఒక లాక్ లాంటిది, డోర్ లాంటిది. మార్చినప్పుడు ఈ ఎంట్రీ పాయింట్లో కూడా మనం ఇంటి ఏ అనేది ఒక మెన్షన్ చేసింది అనుకో వేరియబుల్, అప్పుడు ఈ పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి క్రిటికల్ సెక్షన్లో P1 వెళ్ళలేదు, P2 వెళ్ళలేదు. సో దిస్ ఈజ్ కాల్డ్ స్టాపింగ్ ఆఫ్ ప్రోగ్రెస్. ఇది ప్రోగ్రెస్ అవ్వదు అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుందో, అంటే P1 P2 అడ్డు రాకూడదు, P2 P1 కాకూడదు, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రెస్. I hope you got my point. Let me tell you again. If P1 is interested to go into critical section, then P2 should not stop P1. And when P2 is interested to go into critical section, then P1 should not stop P2. ఒక్కసారి మీరు రివైండ్ చేసుకుని అర్థం కాకపోతే మీకు అర్థమవుతుంది. ఐ హోప్ మీకు క్లియర్గా ఉందనుకుంటున్నాను. ఏంటంటే P1 కనుక క్రిటికల్ సెక్షన్లోకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళాలనుకుంటే అది వెళ్ళిపోవాలి. P2 అనేది ఆపకూడదు. అదే P2కి ఇంట్రెస్ట్ ఉంటే P2 వెళ్ళిపోవాలి, P1గా ఆపకూడదు అనమాట. సో సింపుల్ థింగ్. ఎగ్జిట్ దగ్గర కూడా అంతే. వెన్ క్రిటికల్ సెక్షన్లో నుంచి P1 అనేది బయటికి రావాలనుకుంటే ఇట్ షుడ్ కమ్ అవుట్. P2 అనేది బయటికి రావాలనుకుంటే ఇట్ షుడ్ కమ్ అవుట్. P1 షుడ్ నాట్ ఎఫెక్ట్ P2, P2 షుడ్ నాట్ ఎఫెక్ట్ ద P1's ప్రోగ్రెస్. దట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రెస్. ఓకే, సో ఒక్కోసారి ఏమవుతుందంటే మీకు ఈ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ఈ పాయింట్ కూడా చెప్పాలనుకుంటున్నాను. క్రిటికల్ సెక్షన్లో P1 వెళ్తుంది, సారీ P2 కూడా క్రిటికల్ సెక్షన్లోకి వెళ్తుంది. దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్ అంటే ఇక్కడ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ఫెయిల్ అయింది అని చెప్తాం. ఓకే, సో మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ఈస్ ఫెయిల్డ్ హియర్. ఓకే, సో ఇప్పుడు ఇది మనకి మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అండ్ ప్రోగ్రెస్. సో ఈ రెండు మెయిన్ అనమాట. ఈ రెండు ఎక్కడైనా సరే క్రిటికల్ సెక్షన్ అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఈ రెండింటినీ సాల్వ్ చేయాలి. ఈ రెండింటిలో ఏది ఫెయిల్ అయినా కూడా కంప్లీట్లీ హోల్ ప్రోగ్రామ్ లేకపోతే ప్రాసెస్ అనేది ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఓకే, ఈ ఎన్విరాన్మెంట్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ బౌండెడ్ వెయిట్. వాట్ ఈస్ బౌండెడ్ వెయిట్? ఫస్ట్ స్టార్వేషన్ అంటే ఏంటి? ఒక ప్రాసెస్కి CPU కానీ రిసోర్స్లు కానీ దొరకపోవటం, ఎప్పటికీ ఇన్ఫినిటీ టైం అయినా కూడా స్టార్వ్ అవటం, అంటే దానికి ఆకలేసినా కూడా ఎవరన్నా పెట్టట్లేదు దానికి. అర్థమైందా? సో ఇప్పుడు బౌండెడ్ వెయిట్ విషయానికి వస్తే, బౌండెడ్ వెయిట్ అంటే ఏంటి? పేర్లోనే ఉంది కదా. బౌండెడ్ వెయిట్ అంటే వెయిటింగ్ టైం అనేది బౌండ్ అయిపోయి ఉండాలి. అంటే లైక్ ఎంతసేపు వచ్చినా కూడా ఎప్పటికప్పటికి P2 అనేది పక్కాగా రిసోర్స్ అనేది రావాలి. అంతేకాని ఇంకా అది రాకుండా P2 అనేది ఒక పక్కన మూల పడేసామనుకోండి, P2ని P1 ఒక్కటే జరుగుతుంది అనుకోండి, అది తప్పు. సో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ క్రిటికల్ సెక్షన్ అనేది రిసోర్స్ అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది? P1 వచ్చింది, ఫస్ట్ టైం P1 వచ్చింది, క్రిటికల్ సెక్షన్లోకి వచ్చింది, ఇంటూ ద క్రిటికల్ సెక్షన్ అండ్ కేమ్ అవుట్. నెక్స్ట్ P2 రావాలి, కానీ ఈ లోపలే మళ్ళీ P1కి వేరే ప్రాసెస్ వచ్చింది. P1లోనే మనకి ఇంకొక ఇన్స్ట్రక్షన్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ P1 బయటకు వచ్చేసింది, మళ్ళీ P1 తీసుకుంది క్రిటికల్ సెక్షన్, మళ్ళీ P1 బయటకు వచ్చింది. ఈసారి P3 వచ్చింది. ఓకే, మళ్ళీ P3 బయటకు వచ్చేసింది. ఇలాగ P1 P3 వాడుతూ
మనకి P2కి అసలు ఎప్పటికీ మనకి క్రిటికల్ సెక్షన్ అనేది దొరక్కపోతే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ స్టార్వేషన్ అండ్ ఇట్ ఈస్ నాట్ బౌండెడ్ వెయిట్ కండిషన్. ఇట్ డజంట్ సాటిస్ఫై బౌండెడ్ వెయిట్ కండిషన్. ఓకే, ఇది హ్యాపెన్ అవ్వకూడదు. అంటే లైక్ ఇట్స్ నాట్ హ్యాపెన్ ఎట్ ఎనీ కాస్ట్. ఓకే, అంటే అన్ని ప్రాసెస్లకి క్రిటికల్ సెక్షన్ అనేది ఎట్ ఎనీ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీ ప్రాసెస్ షుడ్ గెట్ క్రిటికల్ సెక్షన్ అట్లీస్ట్ వన్స్. ఓకే, అట్లీస్ట్ వన్స్. సో దట్ ఈస్ కాల్డ్ బౌండెడ్ వెయిట్. ఓకే, బౌండెడ్ వెయిట్ అంటే ఏంటంటే ఇన్ఫినిట్ వెయిటింగ్ కాదు బౌండెడ్ వెయిట్. సింపుల్, వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఇన్ఫినిటీ వెయిట్ అనేది కాకపోతే అది బౌండెడ్ వెయిట్. ఓకే, సో ఎన్విరాన్మెంట్ స్పెసిఫిక్ మీకు వీడియో స్టార్టింగ్లో నేను చెప్పేసాను. ఎన్విరాన్మెంట్ స్పెసిఫిక్ అంటే ఏంటి అంటే సింపుల్. నా దగ్గర ఒక యాప్ ఉంది. ఐఎమ్ రియలీ సారీ. సో నా యాప్ ఏదైతే ఉందో నేను నా పీసీలో ఎలా పనిచేస్తుందో మీ పీసీలో కూడా అలాగే పనిచేయాలి. ఓకే, యాప్ అంటే ఆ యాప్లో రెండే ప్రాసెస్లు ఉన్నాయి అనుకుందాం. P1 P2 రెండు ప్రాసెస్లు ఉన్నాయి. ఈ రెండు ప్రాసెస్ల యొక్క సింక్రనైజ్డ్ కోడ్ ఏదైతే ఉందో క్రిటికల్ సెక్షన్కి యాక్సెసింగ్ ఈ కోడ్ అంతా కూడా ఇంతవరకే మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మనం క్రిటికల్ సెక్షన్ ఒకటే మాట్లాడుతున్నాం కాబట్టి ఇంతవరకే మాట్లాడుకుందాం. ఓకే, క్రిటికల్ సెక్షన్ వరకే ఆలోచించండి, ఎక్కువ ఆలోచించవద్దు. జీపీయూలు లేకపోతే మన ఏపీఐస్ ఇవన్నీ ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది ఆలోచించద్దు. ఓన్లీ క్రిటికల్ సెక్షన్ ఆలోచించండి. క్రిటికల్ సెక్షన్ నా పీసీలో ఎలా పనిచేస్తుందో మీ పీసీలో కూడా అలాగే పనిచేయాలి. మీ పీసీ హై ప్రాసెసింగ్ అనుకోండి, 6 GHz స్పీడ్, లేకపోతే ఒక 32 GB ర్యామ్, ఇవన్నీ ఉన్నాయి. అంటే నా దగ్గర కూడా ఉన్నాయి. 1 GHz స్పీడ్తో ఉన్నది, ఒక 4 GB ర్యామ్తో ఉన్నది నా దగ్గర కూడా. లేకపోతే DDR3లో ఉంది ర్యామ్. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా అయినా కూడా నా దగ్గర ఎలా పనిచేస్తుందో ఈ సింక్రనైజింగ్ మెకానిజం మాత్రమే. ఓకే, ఈ సింక్రనైజింగ్ మెకానిజం మాత్రమే, మళ్ళీ చెప్తున్నాను, క్రిటికల్ సెక్షన్ యాక్సెసింగ్ మాత్రమే ఎలా పనిచేస్తుందో మీ పీసీలో కూడా అలాగే పనిచేయాలి. స్పీడ్ మేబీ డిఫరెంట్ ఉండొచ్చు, ఇబ్బంది లేదు. స్పీడ్ కాకపోతే ఏంటంటే స్పీడ్ మీద డిపెండ్ అవ్వకూడదు. CPU స్పీడ్ మీద డిపెండ్ అవ్వకూడదు. ప్రాసెస్ స్పీడ్గా జరిగిపోవచ్చు, ఇబ్బంది లేదు. మీ దగ్గర ప్రాసెస్ స్పీడ్గా జరిగిపోవచ్చు, నా దగ్గర ప్రాసెస్ స్లో అవ్వచ్చు. కాకపోతే CPU స్పీడ్ 6 GHz 1 GHz మీద డిపెండ్ అవ్వకూడదు. అంటే నా దగ్గర 1 GHz కదా, కాబట్టి నా దగ్గర ఏమో బయటికి సొల్యూషన్ P1 P2 వచ్చి మీ దగ్గర సొల్యూషను P2 P1 P2 P1 ఇలా 4 రాకూడదు. నా దగ్గర P1 P2 వస్తే సొల్యూషను అంటే ఆన్సర్ అవుట్పుట్ మనకి P1 P2 మీ దాంట్లో కూడా రావాలి, సేమ్ అవుట్పుట్ అనేది రావాలి. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ స్పెసిఫిక్. సో ఈ 4 కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ 4 కాన్సెప్ట్ని సఫైస్ చేయడమే క్రిటికల్ సెక్షన్కి గుడ్ సొల్యూషన్ అనమాట. ఈ సొల్యూషన్స్ ఎలా ఉంటాయి ఏంటి, మనకి లాక్ వేరియబుల్స్ ఉంటాయి. మనం ఇంకా మాట్లాడుకుంటాం వీటన్నిటి గురించి, నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుంటాం లాక్ వేరియబుల్ గురించి. వీటన్నిటి గురించి కూడా మీకు చెప్తాను. ఈ లాక్ వేరియబుల్లో ఏది సాటిస్ఫై చేస్తుంది, ఏది సాటిస్ఫై చేయదు అని చెప్పి. మెయిన్గా నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంది ఏంటి అంటే మ్యూచువల్ ఎక్స్క్లూజన్, ప్రోగ్రెసివ్, బౌండెడ్ వెయిట్ ఇవన్నీ కూడా ఏంటంటే వీటి మీద మనకి గేట్లో అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఒకసారి గూగుల్ చేయండి, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ మొత్తం ముందు అసలు థియరీ అయిపోయిన తర్వాత నేను ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ కూడా చేస్తాను. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. మీకు అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.